లాస్ట్ వీడియోలో మనం ఇక్కడ వరకు చూసాం ఈ రకంగా ప్రింట్ చేయడం. కాకపోతే మనకు కావాల్సిన ఫార్మాట్ ఇది. సో దీనికోసం మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫస్ట్ టైం స్టార్ ప్రింట్ అయినప్పుడు ఫస్ట్ రోలో 1 స్టార్ ప్రింట్ అయినప్పుడు మనకి 4 స్పేసెస్ కావాలి. వీ నీడ్ 4 స్పేసెస్. అలాగే సెకండ్ రోలో మనము 2 స్టార్స్ ప్రింట్ చేసినప్పుడు దానికి ముందు 3 స్పేసెస్ కావాలి. 4, 3, 2, 1, 0 అంటే ఎన్ని స్పేసెస్ కావాలి అనేది చెప్తున్నాను. సో ఫస్ట్ టైం ప్రింట్ చేసేటప్పుడు 4 స్పేసెస్ కావాలి కాబట్టి ఫర్ వేర్ k ఈజ్ ఈక్వల్ టు 1, k లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 5 మైనస్ i అని తీసుకుంటాను నేను. ఎందుకనంటే i వాల్యూ 1 ఉన్నప్పుడు 4 వస్తుంది, i వాల్యూ 2 ఉన్నప్పుడు 3 వస్తుంది, i వాల్యూ 3 ఉన్నప్పుడు 2 వస్తుంది. k అంటే కండిషన్, అంటే అన్ని టైమ్స్ రిపీట్ అవుతుంది, అన్ని స్పేసెస్ వస్తాయి మనకి. సో k ప్లస్ ప్లస్. సో ఇప్పుడు నేను ఇక్కడ ప్రింట్ చేయాల్సింది ఏంటి అని అంటే డాక్యుమెంట్ డాట్ రైట్ ఆఫ్ స్పేస్. కానీ ఈ స్పేస్ తీసుకోకండి మీరు. ఈ స్పేస్ అని పెట్టుకున్నారు అని అంటే మనకు డిస్ప్లే అవ్వదు. ఇవి ఎంప్టీ స్పేసెస్. మనము %NBSP అని చెప్పి ఒక స్పేస్ కావాలంటే మీరు యూజ్ చేయాల్సిన ఎంటిటీ అని అంటారు. అప్పుడు మీకు విచిత్రం జరుగుతుంది అనమాట. జావాస్క్రిప్ట్లో 1 స్పేస్ ఈజ్ ఈక్వల్ టు ఒక క్యారెక్టర్ ఈక్వల్ టు 2 స్పేసెస్ అనమాట. ఓకే, స్పేస్ అంటే ఇంత చిన్నగా ఉంటుంది. అదే మీరు ఒక క్యారెక్టర్ ప్రింట్ చేసినప్పుడు 2 కావాల్సి వస్తుంది అనమాట. సో మీరు 2 స్పేసెస్ని క్రియేట్ చేసుకోండి. అప్పుడు ఎగ్జాక్ట్లీ అంటే 4 స్పేసెస్ వచ్చినట్టు, 4 స్టార్స్ పట్టేంత స్పేస్ ముందుకు వచ్చినట్టు. ఓకే, కాకపోతే దీన్ని ఇంకా అందంగా డిస్ప్లే చేయడానికి, పెద్దగా డిస్ప్లే చేయడానికి కొంచెం స్పేసెస్ పెంచుకోండి, ప్రపోర్షన్గా పెంచుకోండి. ఇక్కడ వరకు చేసిన తర్వాత చేయండి మీరు, ఇదంతా ముందే చేయబాకండి. సో ఇట్లా పెడితే మనకి 2 టైమ్స్ వస్తుంది. సో 4 స్పేసెస్ కావాల్సి వస్తుంది. ఎనీవేస్, మీకు ఈ రకంగా మనము ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ని మనము ప్యాటర్న్గా ప్రింట్ చేసుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మనం 10 రోస్ని ప్రింట్ చేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది అని అంటే మీకు స్పేసెస్ అనేవి తగ్గిపోతాయి అన్నమాట. సో ఇక్కడ కూడా 10 పెట్టుకోవాల్సి వస్తుంది. సో ఇప్పుడు చూస్తే మీకు ఈ లాజిక్ని బేస్ చేసుకుని మనకి 10 రోస్ వచ్చినాయి. సో నెక్స్ట్ వీడియోలో మనము ఇంకొక వెరైటీ చూద్దాం. అంటే కిందకి స్పేసెస్ వచ్చేటప్పుడు, అంటే ఫస్ట్ రోలో ఉన్నప్పుడు ఓన్లీ ఒక్క స్పేసే, సెకండ్ రోలో ఉన్నప్పుడు ఎక్కువ స్పేసెస్ అన్నట్టు. ఒకసారి చూద్దాం అది ఎట్లా ప్రింట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఫుల్ వీడియో కావాలంటే మీకు తప్పకుండా రిలేటెడ్ వీడియోస్లో ఉంటుంది, దాన్ని చూసి లైక్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఓకే, మీకేమన్నా స్పెషల్ ప్యాటర్న్ కావాలంటే ఆ లింక్ ఇవ్వండి, నేను చూసి మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.